హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను శ్యామ్లా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పుట్నాలు పల్లి కాంబినేషన్లో చట్నీ చేసేస్తున్నా. ఓకేనా, లెట్స్ గో. పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. ఈ వేయించడానికి ఆయిల్ నేను ఏమాత్రం యూస్ చేయటం లేదు. అలాగే పోపు వేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు రెడీ చేసి పెట్టేసా. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు. డీప్ ఫ్రై కూడా చేయవసరం లేదండి, దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఈ వేడికి పచ్చిమిర్చి మగ్గిపోతుంది. తర్వాత మిక్సీ జార్లోకి మనం చల్లారిన తర్వాత తీసుకొని మిక్సీ వేసుకోవాలి. వాటర్ వేయవద్దు ఫస్ట్. ఇలా పౌడర్ అయిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి మిక్సీ వేసేసుకోవాలి. చాలా సింపుల్, క్విక్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్కి సరిపడగా. లిడ్ పెట్టుకొని మళ్ళా మిక్సీ వేసేసుకోవాలి. చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చాలా సింపుల్ కదా. ఆయిల్ అయితే ఎక్కువ యూస్ చేయకూడదని నేను ఇలా చేస్తున్నా. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత మనం పోపు వేసుకోవాలండి. పోపు మాత్రం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యూస్ చేయాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అలాగే పోపు దినుసులు ముందుగా సిద్ధం చేసుకున్నాం కదా, అవి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకున్నాక అవి మంచిగా ఫ్రై అయిపోతున్నాయి. ఫ్రై అయిన తర్వాత లాస్ట్ను కొత్తిమీర కూడా వేసుకొని చట్నీలో వేసేసుకోవాలి పోపు. అంతే, యమ్మీ యమ్మీగా చట్నీ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇడ్లీ, దోశలోకి, బోండాలకి చట్నీ చాలా బాగుంటుంది. ఓకేనా, తప్పకుండా ట్రై చేసేయండి. బాయ్, టేక్ కేర్. మళ్ళీ కలుసుకుంది ఇంకో వీడియో.